శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు, అంటే పక్షము అంటాం మామూలుగా, 15వ తేదీ వరకు కూడా ఏ రాశి వాళ్లకు ఎలా ఉంటున్నది, 2 వారాల పాటు ఎలా జరుగుతున్నది ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రతి రాశి వాళ్ళది కూడా క్లుప్తముగా తెలియజేయడము జరుగుతూ ఉన్నది. ఒకవేళ ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి చాలా అవసరం. లగ్నములో ఏ లగ్నములో పుట్టాము అనేటువంటిది ముఖ్యం. అందుకని ఒకవేళ రాశిలో ఫలితాలు గనక రాశి ప్రకారముగా బాగున్నా, ఒకవేళ మిశ్రమ ఫలితాలు ఉండినా, ఒక్కసారి మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర, మీకు ఎవరి మీదైతే నమ్మకం ఉంటుందో వాళ్ళ దగ్గర మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని పరిశీలన చేసుకొని పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం ఎప్పుడూ కూడా. అది మొదట్లో ఉన్నప్పుడే చేసుకుంటే తక్కువలో పోతుంది ఎప్పుడూ కూడా. అందుకని పరిహారాలు చేసుకోవటానికి ప్రయత్నాలు చేయండి. తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది అని తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు కూడా ఎలా ఉంది అంటే బాగుంది, అనుకూలవంతముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా చాలా సంతృప్తికరంగా ఉండబోతున్నాయి. బంధుమిత్రుల నుండి ఆసక్తికరమైనటువంటి సమాచారాన్ని మీరు అందుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టి విజయం సాధించే విధముగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అనేటువంటివి అందుకుంటారు. వాహన భూ సంబంధిత వ్యవహారాలు అన్నీ కూడా సజావుగా చక్కగా మాట్లాడుకొని చేసుకుంటారు. మంచి భూమి నుండి మంచి క్రయ విక్రయాల వలన లాభాలు పొందుతారుగాక. దూర ప్రాంత బంధువుల నుండి ఆగమనం అనేటువంటిది జరుగుతుంది, వాళ్ళు ఇంటికి రావడం జరుగుతుంది. తద్వారా మీకు ఆనందము కలుగుతుంది గాక. శుభకార్యాలలో కుటుంబ సభ్యులతో ఉత్సాహముగా పాల్గొనడము చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మీరు పెట్టుకున్నటువంటి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి గాక. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు అనేటువంటివి పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూలవంతమైనటువంటి వాతావరణముగానే ఉన్నది. ప్రారంభమున స్వల్ప ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా శ్రమతో విజయాన్ని సాధించి తీరుతారుగాక. ఆరోగ్య విషయంలో వైద్యుని యొక్క సంప్రదింపులు అనేటువంటిది అవసరము కావచ్చునేమో. అంటే చిన్న చిన్న మానసికమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తే ఒకవేళ వైద్యుని సంప్రదించేటువంటి అవకాశము ఉన్నది. ఏది ఏమైనా కొన్ని ఎన్నాళ్ళ నుంచో వేచి ఉండేటువంటి పత్రాలు కొన్ని మీ చేతికి రావటము కానీ, లేదా కోర్టు పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా మీకు అనుకూలముగా తీర్పులు రావటము కానీ, లేదా దాయాదుల నుండి ఇంట్లో వాళ్లతో ఏదైనా స్థిరాస్తి వివాహ విషయాలలో ఇబ్బందులు ఉంటే అవి జయము కలిగేటువంటి విధముగా ఉన్నది అని తెలియజేస్తూ జయోస్తు.